పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇంటి ముందు స్థలం ఉన్నవారు పెరటి తోటలు, లేనివారు మిద్దె తోటలను ఏర్పాటు చేసుకొని స్వయంగా కూరగాయలు, పండ్లు, పూలు పండించుకుంటున్నారు. ఈ కోవలోనే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం 20 ఏళ్లుగా పెరటి పంటలు పండించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న రైతులు అదే సమయంలో ఈ విధానంలో కూరగాయలు, పండ్ల మొక్కల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. రైతులే కాకుండా భూములు లేనివారు సైతం తమ ఇళ్ల వద్దనే కొద్దిపాటి స్థలంలో ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు పండించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా డబ్బును ఆదా చేసుకుంటున్నారు. ఈ కోవలోనే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామానికి చెందిన రైతు పొట్లూరి సాంబశివరావు ఇంటి ఆవరణలో తనకున్న కొద్దిపాటి స్థలంలో కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. సీజన్ల వారీగా పంటలను పెంచుతున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల విటమిన్స్, మినరల్స్ అధికంగా పొందే అవకాశం ఉంటుంది. తద్వారా అనారోగ్యం దరి చేరకుండా ఉంటుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేని కలుషిత రహిత ఆహారం తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని సాంబశివరావు దంపతులు చెప్తున్నారు. బిల్డింగ్ కట్టిన గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ మొక్కలను పెంచడం అనేది నాకు విధిగా పెంచుకున్నాను. కారణం ఏంటంటే, నేను చేసేది పాల వ్యాపారం అయినా సరే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి ఈ మొక్కల్లో మునిగి తేలటమే నాకు ఇష్టం అండి. కారణం ఏంటంటే, మాకు వయసు పెరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు వాకింగ్, జాగింగ్ లేకుండానే కనీసం మా ఇంట్లో ఒంగుని కూర్చుని లెగుతూ ఉంటే నాకు ఇదే వాకింగ్, జాగింగ్ లాగా పనికొస్తూ ఉంటుంది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఒక గజం స్థలం ఉన్నా సరే దాంట్లో మీరు ఓ 4 మొక్కలు పెంచుకున్నా సరే, మీరు నా వెనకాల ఉన్న టమాటా మొక్కలను చూస్తున్నారండి, అవి 4 మొక్కలే ఇప్పుడు 7 అడుగులు పెరిగినాయండి. అలాగే గజం స్థలం స్క్వేర్ టైప్లో ఉంటే మీకు ఆ 4 మొక్కల్ని అలా పెంచుకుంటూ వెళ్తే దానికి 10 కేజీలు టమాటాలు కాయించవచ్చండి. దానికి ఉదాహరణ నేను ఈ చెట్లు మీకు చూపిస్తూ ఉన్నాను. ఆ గుత్తులు చూస్తే ఒక్కొక్క గుత్తికి 10 కాయలు ఉంటాయండి. ఆ 10 కాయలు చూస్తే 1/2 కేజీ వచ్చేస్తుందండి. అదనే కాదండి, ఏదైనా కింద ఒక గజం స్థలం ఉంటే పైన పాకటానికి మనం పందిరేయటం, డాబా కానించుకోవటం మీరు ఏదైనా చేసుకోవచ్చు. ప్రతి మనిషి విధిగా 4 గజాలన్నా అట్టి పెట్టుకుంటే మనం మందులు లేకుండా ఏదైనా చేసుకోవటానికి అవకాశం ఉంటుందండి. నేనేం చేస్తానంటే, ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం వేసింది ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం వేసింది ఇంకో సంవత్సరం వేయనండి. రకరకాల పంటలు పండించడం నాకు ఇష్టం. రకరకాల పంటలే కాదండి, ఆ పంటల్లో కూడా తక్కువ ప్లేస్లో ఎక్కువ పండించడం ఎలా అనేది నా ముఖ్య ఉద్దేశం అండి. పాలకూర, ఆకుకూరలనే పెంచుతానండి. వేసవకాలం అనేది ఆకుకూరలు ముఖ్యంగా పెంచుతానండి నేను. అది కారణం ఏంటంటే, వేసవకాలం అనేది తెగుళ్ళు తక్కువ అండి, ఆకుకూరల ఆరోగ్యానికి కూడా మంచిది అనేది నా ఉద్దేశం అండి మెయిన్. అట్లాగే ఈ వానాకాలంలో తీగజాతి, ఈ చలికాలంలో పుష్పాలు. ఈ పుష్పాలు అయిపోవచ్చినాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు చూపిస్తున్న ఖాళీ ప్రదేశం ఉందండి. ఆ ఖాళీ ప్రదేశంలో పసుపు తీసేసాను ఈ సంవత్సరం. దాంట్లో ఆకుకూరలు పెడతాము. మీకండి ఆరోగ్యపరంగా చూసుకుంటే నా దగ్గర తిప్పతీగ, ఇన్సులిన్, కలబంద, రణపాలు ఈ మొదలనే 5-6 చెట్లు నా ఎచ్చగా ఆరోగ్యపరమైనవి ఉన్నాయండి. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తుంటే పందిట్లోనండి ఎప్పుడు దొండపాది ఉంటానే ఉంటుందండి. యువతలు ఈ పందిట్లో ఏం చేస్తామంటే, ఒకసారి పొట్టసారి పెడతానండి, ఒకసారి ఏమో సొరకాయలు పెడతామండి. రకరకాల విన్యాసాలు చేయటం, నాకు దాంట్లో ప్రయోగాలు చేయటమే నాకు ఇష్టం అండి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి నేను పసుపు వేసానండి. ముఖ్యంగాను పసుపులో రకరకాలు ఉన్నాయండి. 7 నెలల పసుపు ఉంది, 9 రకాల పసుపు ఉంది. నేను ఈ రకం ప్రగతి రకం వేసానండి. ఈ ప్రగతి రకం వల్ల మా పిల్లలందరికీ, మా వచ్చిన వాళ్ళకి తలో 1/2 కేజీ, తలో 1/4 కేజీ ఇవ్వటం. నేను అమ్మకానికి కాదు, అది ఒక నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆ పసుపు అనేది ముఖ్యమైందండి. ఎందుకంటే లక్ష్మీ కళ అంటాము, ఎవరికి వచ్చినా సరే ఆ జాగ్రత్త 2 కొమ్ములు ఇవ్వటం అనేది నాకు ఇష్టం. ఇప్పుడు పూల మొక్కలు మీరు చూస్తున్నారండి. ఇంతకుముందు శామంతులు అనేవి ఇరువుగా 33 రకాల దాకా పండించేవాళ్ళం అండి. ఇప్పుడు అవి మనకి ఇంతకుముందు నాటు శామంతి అయితేనండి మళ్ళీ సంవత్సరానికి అయ్యే అంట్లు మాకు సరిపోయాయి. ఈ
హైబ్రిడ్ వెరైటీ వచ్చిన తర్వాత చాలా వరకు జూలై ఆగస్టు వరకు నిలబడుతున్నాయండి. తర్వాత ఫెయిల్ అయిపోతున్నాయి. ప్రతిసారి అయ్యే కొనుక్కురావాల్సి వస్తుందండి. ఆ కొనుక్కొచ్చే మనకి ఏ రంగులు అనేది తెలియట్లేదు. చాలా వరకు నిలబడతలేదండి. ఈ సంవత్సరం మాత్రం ఒక 5-6 రంగుల చామంతులు వచ్చినాయండి. అట్లాగే బంతులు వచ్చినాయండి. పైనండి ఖాళీ స్థలంలో చూస్తున్నారు 400 కుండీలు పైన 100 గజాల పైనలోనే 400 కుండీలు ఉంటాయి. అది గత 4-5 సంవత్సరాల నుంచే డాబా మీద పెడతాం జరిగింది. అంతకుముందు తెలియదు నాకును. నేను అచ్చగా ఆవు పేడ ఆవు మూత్రమే తీసుకొస్తానండి. ఈ ఆవు పేడ వేస్తే ఏమవుతుందంటే అదంత స్వీట్ రాదండి. తెగుళ్ళు రాకుండా ఉండవు అని నేను అన్నండి. నాకు తెగుళ్ళు బెడద ఉంది, లేదు అని అన్నాను. కాకపోతే చాలా వరకు తగ్గుతాయండి. అదే యూరియాలు ఈ డిఏపీలు వేస్తే మొక్క ఒక్కసారి గ్రోత్ వస్తుందండి. ఎట్ ది సేమ్ టైమ్ తెగుళ్ళు కూడా వస్తాయండి. అప్పుడు మనం మందులు కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ మందులు ఇంట్లో కూడా కొడితే మనకి ఇంకా కొనుక్కున్నందుకు దీనికి తేడా తెలియదు కాబట్టి సాధ్యమైనంత వరకు నేను ఇంతవరకు మందులు వాడటం అనేది లేదండి. సాధ్యమైనంత వరకు ఆకుకూరలు అండి చాలా ఈజీ అండి. వేసవకాలం ఎక్కడ కూడా మీకు తెగుళ్ళు రావండి. ముఖ్యంగా పాలకూర కానీ, గోంగూర కానీ, బచ్చల కూర వీటికి తెగుళ్ళు ఉండవండి. అదే తోటకూరకి ఇంకొక ఆకుకూరలకు కొంచెం తెగుళ్ళు ఎక్కువ అండి. ఈ 3 నేను చెప్పినవి అయితే అసలు తెగుళ్ళు అనేది ఉండదు కాబట్టి మనం వాటిని పండించుకుంటూ ఉంటే వేసవకాలం అన్నాలు ఆ చల్లదనం మనిషికి వేడి తగ్గించి ఇచ్చిద్ది. అది ఆ వేసవకాలం వాకిట్లో ఉంటే ఒక రకమైన చల్లగాలి, మనం చూసుకుంటే ఒక రకమైన తృప్తి, సాటిస్ఫాక్షన్ అన్నీ ఉంటాయండి. ఫస్ట్ నుంచి 20 ఏళ్ళ నుంచి ఈ రకరకాల పంటలు మారుస్తూ ఉంటారు. మేము అవి తిని ఆరోగ్యంగా ఉన్నామని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు కూడా మీరు చూసారు టమాటాలు అవన్నీ వేసారు. టమాటాలు నాకన్నా ఎత్తు పెరిగినాయండి. అట్లా బాగా గ్రోత్ రావడానికి ఆయన దానికి సపోర్టు కర్రలు అవి పాతి బాగా పందిళ్ళు అవి బాగా వేస్తూ ఉంటారు. మేము పండించడం కాక మా పక్కన వాళ్ళకి అందరికీ ఇచ్చినా చాలా బాగున్నాయి అంటారండి. మేము ప్రతి సంవత్సరం రకరకాలు మారుస్తూ ఉంటాం. గోంగూర అని బాగా ఉడికింది, బాగా ఉన్నాయి. బెండలు వేసిన చాలా మెత్తగా ఉడికినాయి అని అంటారు. చిక్కుళ్ళు మెత్తగా ఉడికినాయి అని చెప్పి చాలా టేస్ట్గా ఉన్నాయని అంటూ ఉంటారు. అవి తిన్నంత వరకు మేము ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నామని మేము అనుకుంటున్నామండి.